ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారాలు. ఎప్పట్లాగే మన ప్రేక్షకుల ఈడియట్ డౌట్స్ని నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ తేడాలరావు గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం తేడాలరావు గారు. నమస్కారం. మీరు దయచేసి కార్యక్రమంలో ముందు చురుగ్గా పాల్గొని తర్వాత మిగతా కార్యక్రమాలు చూడండి. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న రాసినటువంటి వారు కాళ్లపేట నుండి ముక్కాలరావు గారు రాస్తా ఉన్నారు. ఈయన వీళ్ళ కాళ్లపేట గ్రామంలో ఓ నూతన గృహాన్ని నిర్మించుకొని ఈ గృహంలో తాను గృహప్రవేశం చేసేందుకు గాను కుడికాలు పెట్టాలో ఎడంకాలు పెట్టాలో తెలియక తన 3 కాళ్ళు ఉండడం వల్ల జంపు చేసుకొని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వారు తెలియజెప్తూ ఉన్నారు. ఇలా జంపు చేయడం వల్ల తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని చెప్పి శ్రీ ముక్కాలరావు గారి కాళ్ళపేట నుంచి అడుగుతా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి తేడాలరావు గారు? ముక్కాలరావు గారు, మీరు సాధారణంగా చూసినట్టయితే జనరల్గా అందరికీ 2 కాళ్ళు ఉంటాయి, మీకు 3 కాళ్ళు ఉంటున్నాయని చెప్పారు మీరు. మీది అలాగే మీది ఊరి పేరు వచ్చేసి కాళ్ళపేట అంటున్నారు. అంటే మీకు ముక్కాలరావు అని పేరుంది, కాళ్ళపేట అంటున్నారు. మీ ఊర్లో వాళ్ళందరికీ ఇలా 3 కాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది నాకు సౌకర్యంగా మీరు నాకు చెప్తే నేను మీకు ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ జంప్ చేసి ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి మీకు కలిగే నష్టమేం లేదు. మీ శ్రీమతి గారు జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. చాలా సంతోషం తేడాలరావు గారు. ఈ ముక్కాలరావు గారు రాసిన ప్రశ్నకి చాలా చక్కటి సమాధానాన్ని చమత్కార ధోరణిలో చెప్పారు మన తేడాలరావు గారు. మీరు ఆల్రెడీ జంప్ చేసి ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీరు జంప్ అయ్యేటువంటి ప్రమాదం లేదు, కానీ మీ శ్రీమతి ఇంట్లోంచి జంప్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్పుకునే మనకి తెలియజెప్పారు. కనుక మీరు ఎల్లవేళ్ళ మీ ఇంటి పట్టునే ఉండి మీ శ్రీమతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆవిడ జంప్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి తేడాలరావు గారు అన్నారు. చాలా సంతోషం. అయితే ఈ ఈడియట్ డౌట్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన తేడాలరావు గారు ప్రేక్షకుల మరిన్ని సందేహాలని నివృత్తి చేస్తారు. ఇప్పుడు చిన్న విరామం. తేడాలరావు గారు, మీరు ఈ కార్యక్రమానికి కొత్త అయినా తొలి ప్రశ్నకే చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారు. చాలా సంతోషం అండి. అంతా మీ దయనండి. అయినా మీ యాంకరింగ్ చాలా బాగుందండి. తేడాలరావు గారు, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ సందేహం కలుగుతూ ఉంది. నా సందేహాన్ని కూడా నివృత్తి చేస్తారా? చేస్తాను, చెప్పండి. ఇప్పుడు మీరు మామూలుగా మనిషి చూస్తే మామూలు మనుషుల కంటే కూడా కొంచెం తేడాగా కనిపిస్తున్నారు. ఈ పేరు పెట్టిన తర్వాత మీరు ఇలా తయారయ్యారా, లేకపోతే మీరు పుట్టుకతో ఇలా ప్రవర్తించడం వల్ల మీ తల్లిదండ్రులు మీకు ఈ పేరు పెట్టారా? నాకు ఈ సందేహం ఉంది. మరి దీనికి మీ సమాధానం ఏమిటి? నేను జనరల్గా ఆ టైప్, బట్ ఈ మధ్యనే కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇలా తయారవ్వాల్సి వచ్చింది. చాలా సంతోషం తేడాలరావు గారు. మీ తేడా కార్యక్రమాలు తర్వాత చూద్దాం. దయచేసి మీరు నన్ను వదిలిపెట్టండి. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. తేడాలరావు గారు, కాసేపు మీ తేడా కార్యక్రమానికి విరామం పలికితే విరామం తర్వాత మన ఈడియట్ డౌట్స్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం. విరామం తర్వాత మన కార్యక్రమంలో రెండో ప్రశ్న. కావల్ నుంచి కేశవరావు గారు కేశాల గురించి ఓ చక్కటి ప్రశ్న రాశారు. స్త్రీ పురుషులకు ఉండేటువంటి శిరోజాల గురించి ఆయనకు ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, సాధారణంగా పురుషులకి చాలా తక్కువ కేశాలు ఉంటాయి, అదే స్త్రీలకైతే పొడవాటి కేశాలు ఉంటాయి. ఇలా వారికి మాత్రమే పొడవుగా ఉండి పురుషులకి చాలా కురుసగా ఉండడానికి గల కారణాలు ఏమిటని మన కావల్ నుంచి కేశవరావు గారు అడుగుతా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి తేడాలరావు గారు? కేశవరావు గారు కేశాల గురించి చక్కటి ప్రశ్న వేశారు. మనం చరిత్రలోకి వెళ్ళినట్టయితే అప్పటి కాలంలో
స్త్రీలు ఏ విధంగా అయితే కేశాలు పెంచేవారో పురుషులు కూడా అదే విధంగా పెంచుకునేవారు. రాను రాను కేశాలపైన పన్ను ఎక్కువ అవడంతో అవి కేశాలు పెంచడం తక్కువ చేశారు. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బార్బర్ షాపులు ఎక్కువైపోయాయి, అందుకే ఎవరు జుట్టు పెంచుకోవట్లేదు. అలాగే చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మగవారికి ఆ జుట్టు పెంచుకునే అవకాశం కూడా పోయింది, అందరికీ బట్టతల వస్తుంది. తేడాలరావు గారు, మీతో కార్యక్రమం చేయడం చాలా కష్టంగా ఉన్నప్పటికి కూడా ఈ ఈడియట్ డౌట్స్లో ప్రేక్షక దేవుళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా చాకచక్యంగా మీరు సమాధానం చెప్పడం నిజంగా ఇది అభినందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఈనాటి ఈడియట్ డౌట్స్ కార్యక్రమం. మళ్ళీ తేడాలరావు గారు ఏ తేడా చేయకపోతే తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.